జిల్లాలో ఇంత ఘనంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు పివి నరసింహారావు గారి జయంతి. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక టాల్ లీడర్. రాజీవ్ గాంధీ గారి ఎకనామిక్ లిబరలైజేషన్ విజన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో ఆయన పాత్ర అయినా, మన్మోహన్ సింగ్ గారి పాత్ర అయినా ఎంతో ఉంది. పివి నరసింహారావు గారు చాలా చిన్నగా మొదలుపెట్టి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇలా ఒక్కొక్కటిగా పెరుగుతూ పోయి మన దేశానికి మొట్టమొదటి సౌత్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా ఎదిగారు. ఆయనకు మరొకసారి ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ పివి నరసింహారావు గారికి ఘనంగా కాంగ్రెస్ పార్టీ నివాళులు అర్పిస్తుంది. ఈరోజు కాకినాడ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. అందుకు గాను కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, జిల్లా కార్యకర్తలు అందరితో కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ నాయకుల, కార్యకర్తల అభిప్రాయాలను, సూచనలు, ఇంకా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులను కనుక్కోవడానికి పార్టీ అధ్యక్షురాలిగా నేనే ఇక్కడికి రావటం జరిగింది. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వడం ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా ఇది ఈరోజు ఒక అవసరంగా మారింది. ఎందుకంటే ఉన్న పార్టీలన్నీ, అధికార పక్షమైన, ప్రతిపక్షమైన, వైసీపీ అయినా, టీడీపీ, జనసేన అయినా అందరూ బీజేపీకి తొత్తులుగా మారి వారితో పొత్తులు పెట్టుకున్న వారే. చంద్రబాబు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు కూటమి కడితే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారు అని తెలిసి కూడా, అదొక రైటిస్ట్ పార్టీ అని తెలిసి కూడా అదే మోడీ గారికి దత్తపుత్రుడిగా మారారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తన స్వార్థ రాజకీయాల కోసం అదే బీజేపీతో అక్రమ పొత్తులు పెట్టుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ మద్దతు ఇచ్చారు, ఏ బిల్లుకైనా మద్దతు ఇచ్చారు. అదానీ, అంబానీ లాంటి వాళ్ళకు పోర్ట్లు సహా ఎన్నో దోచిపెట్టారు. ఇక చంద్రబాబు గారైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లతో, ఆయనకున్న బలంతో ఇప్పుడు మోడీ సర్కార్ని నిలబెట్టిన వాడు చంద్రబాబు గారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ మన రాష్ట్రానికి ఏదో మోడీ గారు అన్యాయం చేయనట్టే, మనకు విభజన హామీలన్నీ మోడీ గారు నెరవేర్చినట్టే, గత 11 సంవత్సరాలుగా మోడీ గారు మనకు ప్రత్యేక హోదా ఇచ్చినట్టే, మనకు పోలవరం అయినా, రాజధాని అయినా అన్నీ కట్టేసినట్టే అనుకొని అదే మోడీ గారికి ఈ రోజు వరకు కూడా మద్దతు ఇస్తున్నారు. ఇది అన్యాయం కాదా అని ప్రశ్నిస్తున్నాం. మోడీ గారికి మద్దతు ఇస్తూ ఆ సర్కారును నిలబెడుతూ మనం ఏం సాధించుకున్నాం? కనీసం ఈరోజు పోలవరంకి సంబంధించి 45 మీటర్లలో పోలవరం కడితేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుందని తెలిసి కూడా మోడీ సర్కారు, ఫైనాన్స్ మినిస్టరు 41 మీటర్ల వాటర్ కెపాసిటీలో కడితేనే మేము నిధులు ఇస్తాము అని చెప్తుంటే ఒక్కడంటే ఒక్క పార్లమెంటేరియన్ అయినా మాట్లాడారా? వైసీపీకైనా, టీడీపీకైనా, జనసేనకైనా, బీజేపీకైనా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక్క పార్లమెంటేరియన్ కూడా ఎదిరించలేదు. మరి అంత గులాంగిరి మోడీకి చేయాల్సిన అవసరం ఏముంది? మరి మోడీ గారు ఇప్పటికి కూడా రాజధాని విషయంలో న్యూఢిల్లీని తలపిస్తానన్న, రాజధాని కట్టిస్తానని మోడీ గారు చెప్తే ఇప్పటికీ కూడా ఆ మాటను విస్మరించి ఇప్పటికీ కూడా నిధులు ఇవ్వకుండా అప్పులు ఇస్తున్నారు రాజధాని కోసం కూడా. ఇలా 1 కాదు, 2 కాదు, అన్ని విషయాలలో రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఆఖరికి విశాఖ స్టీల్కు సంబంధించి కూడా ప్రైవేటైజ్ చెయ్యబోము, మేము చేస్తామనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాము అని ఇప్పటికీ కూడా చెప్పలేదు మోడీ గారు. మరి అలాంటప్పుడు చంద్రబాబు గారైనా, జనసేన పవన్ కళ్యాణ్ గారైనా ఎందుకు మద్దతు ఇస్తున్నట్టు జనాలకు సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
ఇలా ఉన్న పార్టీలన్నీ మోడీకి తొత్తులుగా మారాయి కాబట్టి, మోడీకి గులాంగిరి చేస్తున్నాయి కాబట్టి, ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల పక్షాన నిలబడి మోడీని బీజేపీని ఎదిరించే సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేసుకోవడం మన రాష్ట్రానికి కూడా చాలా అవసరం. ఎందుకంటే 11 సంవత్సరాలుగా బీజేపీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న విషయం మనం అందరం చూస్తున్నాం. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్ప ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క విభజన హక్కు కూడా నెరవేరే పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి. బలోపేతం చేసుకునే దిశగా ఇప్పుడున్న చంద్రబాబు గారి సర్కార్ని కూడా ఎండగట్టాలి. చంద్రబాబు గారి సూపర్ 6 అని చెప్పారు. సూపర్ 6లో అన్నదాత సుఖీభవ కాస్త ఈరోజు పొద్దున పేపర్లో చూసాము, అన్నదాత దుఖీభవగా మారింది. ఎంతమంది రైతులు, 43 లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ఉంటే కుదించి వడబోసి 47 లక్షల మంది రైతులకే ఇస్తారట. మిగతా 45 లక్షల మంది రైతులకి అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు గారు. ఇది అన్యాయం కాకపోతే ఏమంటారు? మీరు ఏదైనా హామీ ఇస్తే మేనిఫెస్టోలో చెప్పినా లేక సూపర్ 6లో చెప్పినా మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని అమలు చేస్తారని ప్రజలు అనుకోని మీకు ఓట్లేస్తారు. కానీ ఇప్పటికి 1 సంవత్సరం గడిచేపోయింది. అన్నదాత సుఖీభవ ఎవరికీ ఇవ్వలేదు. ఇక ముందు ఇచ్చే వాళ్ళకు కూడా సగం మంది రైతులకే ఇస్తారట. ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. తల్లికి వందనం పేరు మీద కూడా ఇస్తాము అని చెప్పారు. అది కాస్త సాగదీసి 1 సంవత్సరం ఎగ్గొట్టి 87 లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సి ఉంటే 67 లక్షల మందికే ఇచ్చి 20 లక్షల మందికి మళ్ళీ మోసం చేశారు. సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక మరి ఏమనాలి? నిరుద్యోగ భృతికి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఒకరికి ఉద్యోగం వచ్చిందా అంటే అది లేదు. మహాశక్తి నెలకు 1,500 ప్రతి మహిళకు ఇస్తామన్నారు. ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీము. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. కనీసం 1,80,00,000 మందో లేకపోతే 2 కోట్ల మందో మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కరికి కూడా అసలు మాట్లాడటమే లేదు. ఇప్పుడైతే P4కు లింక్ పెడుతున్నారు చంద్రబాబు గారు. ఎన్నికల మీద తిరిగినప్పుడు సూపర్ 6లో P4కు లింక్ పెడతామని మహాశక్తి పథకాన్ని ఎక్కడా చెప్పలేదు చంద్రబాబు గారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయింది, గెలిచేశారు, జనాలతో అవసరం తీరిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ పథకం అమలు చేయాల్సి వస్తుందోనని ఇప్పుడు P4కు లింక్ పెడుతున్నారు. ఇది అన్యాయం కాకపోతే, మోసం కాకపోతే దీన్ని ఏమనాలి? మరి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయ్యింది అనకపోతే మరి ఏమనాలి? ఉచిత బస్సు ప్రయాణము చాలా మినిమం బడ్జెట్ 350 కోట్లు మాత్రమే అవుతుంది అంటున్నారు. అది కూడా నెలకు, అది కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు. పక్క రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు దీన్ని బ్రహ్మాండంగా అమలు కూడా చేస్తున్నాయి. అయినా కూడా మన రాష్ట్రంలో మహిళలు దీనికి నోచుకోలేదు. ఇది అన్యాయం కాకపోతే ఏమిటి? కరెంటు ఛార్జీలు 30% అధికారంలోకి వచ్చిన వెంటనే తగ్గిస్తామన్న చంద్రబాబు గారు తగ్గించడం కదా దేవుడిరుగు. జగన్మోహన్ రెడ్డి గారు 32,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలలో పెంచితే చంద్రబాబు గారు ఒకటే సంవత్సరంలో 17,000 కోట్ల రూపాయలు పెంచేశాడు. మరి ఇది అన్యాయం కాకపోతే ఏం చేస్తున్నారు? మీరు అధికారంలోకి వచ్చి ప్రజలు మేలు చేయడానికా లేకపోతే మీ పార్టీకి మేలు చేసుకోవడానికో ప్రజలకు అర్థం కావటం లేదు. ఇవన్నీ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. నిజాయితీగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేసుకోవడం చాలా అవసరమైన పని. కాబట్టే ఈరోజు ఈ జిల్లాలో కార్యకర్తలతో, నాయకులతో మాట్లాడడానికి స్వయంగా పార్టీ అధ్యక్షురాలుగా నేనే ఇక్కడికి రావడం జరిగింది. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ లేదంటూ, అలాగే బాబు షూరిటీ మోసాల గ్యారంటీ అని వైసీపీ నినాదంతో ముందుకెళ్తుంది. మేము కూడా కొట్లాడతామనే చెప్తున్నాం కదా. బాబు నిజంగానే కొట్లాడాలి అంటే బీజేపీ మీద కూడా కొట్లాడాలి. వైసీపీకి ఆ చిత్తశుద్ధి లేదు. బీజేపీ గురించి ఒక్క మాట కూడా ఎక్కడా మాట్లాడటం లేదు. మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఎందుకు ఇస్తున్నారు అని వైసీపీ ఒక్క మాట అయినా అడుగుతున్నారా? అంటే సెలెక్టివ్. ఏది వాళ్ళకు పనికొస్తుందో ఆ టాపిక్ మటుకే తీసుకుంటారు. ఏది వాళ్ళకు పనికిరాదో ఆ టాపిక్ గురించి మాట్లాడు. స్వార్థ రాజకీయాలు చేసిన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మహాకములతో పోల్చారు. పార్టీలన్నీ కూడా పిల్లకాయలన్నీ కూడా సముద్రంలో కలాలి, చిన్న పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ లో కలవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమన్నా? కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ 4 yearsలో ఒక బ్రహ్మాండమైన ఫోర్స్గా తయారవుతుంది అన్న నమ్మకం మాకుంది. బలపడడానికి మేము చేయాల్సిన కృషి అంతా చేస్తాము.
మా స్ట్రెంగ్త్ పెరిగే కొద్దికి మీరు అన్నట్టు పిల్ల కాలువలన్నీ మా పార్టీలో చేరాల్సిందే. Why not? చెప్తున్నా కదా, పిల్ల కాలువలన్నీ కలవాల్సిందే, కలవండి. 22 రోజుల పర్యటనలో పార్టీ ప్రధాన అజెండా ఏంటి? సెకండ్, మీరు పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత సీనియర్లకి అవమానం జరుగుతుందని ఆరోపణ అవుతుంది. ఏ ఒక్క సీనియర్ అయినా మీ ముందుకు వచ్చి మాకు అవమానం జరిగింది అని చెప్తున్నారా? చెప్పారా? మీరేదో కట్టుకోదలన్నీ అల్లేసారు, నా మీద పెడితే ఎట్లా? ఇట్ ఇస్ నాట్ రైట్. కాంగ్రెస్ పార్టీ ఎలా బలోపేతం చేయాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఎలా పనిచేయాలి అన్న దిశగా మేము అహర్నిశలా కష్టపడుతున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.